వచ్చారు. ఎల్జీ పౌర్ణమి అనగానే ఒకసారిగా విశాఖపట్నం, గోపాలపట్నం దేశవ్యాప్తంగా వార్తల్లో వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ అనగానే గోపాల్ తర్వాత ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెను సవాల్ అయితే, కోవిడ్ సమయంలో ఆ ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులు గురిచేసింది ప్రజలకి. ₹1 కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరు కూడా సంతృప్తిగా లేని కారణంగా తర్వాత మనం చూసాం. ఒక క్లారిటీ లేకపోవడం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్ గా ఉన్నాం, మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలకి అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాకొచ్చింది. అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిందని, లేకపోతే ఎయిర్ పొల్యూట్ అయిందని. ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయినట్టునే ఒక ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారిని కొరియన్ హెడ్స్ అందరూ కూడా వచ్చి కలిసిన తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి హెడ్స్ మొట్టమొదటి వ్యాఖ్య, మీరు ఆ ప్రాంతానికి ఇమీడియట్ గా ఎయిర్ రిలీఫ్ చేస్తారని చెప్పడం. వెంటనే వాళ్ళు ఇప్పుడే మా భర్త గారు చెప్పినట్టు 20 crores అనౌన్స్ చేయడమే, దాంతో ఈ రోజు నుంచి ఒక ఎక్స్ప్రెషన్ అని అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలగటం స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇది ఆలస్యమైన 2020 ఇన్సిడెంట్ అయినా, ఎందుకంటే ఇప్పుడే ఎంప్లాయ్మెంట్ పోయింది, అక్కడ హెల్త్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ కాకుండా సుదీర్ఘకాలంగా, అంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆ కంటిన్యూస్ గా వారికి అడ్రస్ చేయాల్సినటువంటి మేజర్ ఇష్యూ హెల్త్ సంబంధించి. సరే, గత ప్రభుత్వం హాస్పిటల్కి సంబంధించి ఇతరత్ర అనేక హామీలు గుప్పించారు. ఆ గుప్పించినటువంటి హామీలు మీ అందరికీ తెలుసు. అవగాహన లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేశారు. దానికి చాలా చేరువలు, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేటువంటి ఒక 30 bedded హాస్పిటల్ అప్పటికే NHRM లో గ్రాంట్ శాంక్షన్ అయి డెవలప్ అవుతున్న హాస్పిటల్ పక్కన ఉంటున్నప్పటికీ ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు హాస్పిటల్ అనౌన్స్ చేసి, తర్వాత కాలంలో ఇక్కడ హాస్పిటల్ కట్టట్లేదు, ఆ హాస్పిటల్ డెవలప్ చేస్తామని 6 నెలల తర్వాత డిక్లేర్ చేసిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని ఒక స్పష్టంగా ఏవైతే ఈ రోజు ఫౌండేషన్ సంబంధించి కూడా వారు చెప్పారు, రాబోయే కాలంలో ఏవైతే అడ్రస్ చేయాలో అక్కడ ఉండేటువంటి వారి సుదీర్ఘకాల సమస్యలు, ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్ అన్నిటితో పాటు వాటర్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక సురక్షితమైనటువంటి మంచినీటిని కూడా ఆ ప్రాంతంలో అందించడానికి కావాల్సినటువంటివన్నీ కూడా భవిష్యత్తులో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రధానంగా మీకు వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్ తో పాటు అజంతా పార్క్, బాపూజీ నగర్, ఆరావరిపురం, SCDC కాలనీ, పద్మనాభ నగర్, జనతా కాలనీ, మేఘాద్రిపేట కాలనీ, కంపరపాలెం, పద్మనాభ నగర్, పైడిమాంబ కాలనీ, నందమూరి నగర్, అదేవిధంగా రజత్ కాలనీ, శ్రీనిబాబు నగర్, నాయుడు క్వార్టర్స్, శ్రీరామ్ నగర్, ఆర్ఆర్విపురం, ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళకి ఒక పర్టికులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా. ఎందుకంటే సిటీలో దగ్గర అప్ టు NID ప్రకృతి వరకు కూడా భయభ్రాంతులతో జనమందరూ కూడా ఆ స్మెల్ని వెళ్ళటం అనేటువంటి జరిగింది. కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయడం కాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్ గా పక్కన ఉన్నటువంటి వెంకటాద్రి గార్డెన్స్ కానీ వెంకటాపురం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రాంతం కూడా కావడం అనేటువంటిది
మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాడు. కాబట్టి వారందరిలో ఏదైతే ఈ బెనిఫిషియర్స్ అన్ని కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయ్యాయో వారికి ఇప్పుడు ఎక్స్గ్రేషియా అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి కాకుండా నేరుగా వారి కంపెనీ నుంచే వారికి ఎక్స్గ్రేషియా